అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి తిరువనాభరణాల ఊరేగింపు అయ్యప్ప దేవాలయ అర్చకులు భానుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సిద్ధేశ్వర గుట్టపై కొలువై ఉన్న ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాల ఊరేగింపు పట్టణంలోని పురవీధుల గుండా ఎంతో నియమ నిష్టలతో నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్షా పరులు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శబరిమలలో ఎలా నిర్వహిస్తారో అలాగే హుస్నాబాద్ పట్టణంలో కూడా అయ్యప్ప స్వామికి చేయించిన బంగారు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని పేట తుళ్లి ఆడుతూ భక్తి పారవస్యంలో అయ్యప్ప స్వాములు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా స్థానిక పట్టణంలో కొలువైన మరకతలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం పట్టణ పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించి స్వామివారి ఆభరణాలు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయానికి చేర్చారు. అనంతరం అయ్యప్ప స్వామికి స్వర్ణాభరణాలు అలంకరించారు. ఈ కార్యక్రమంలో స్వామివారికి పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చిన తర్వాత భక్తులకు అయ్యప్ప స్వామి దివ్య దర్శనంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ నిర్వహించారు. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభదేవాయ నమః, విరూపాక్షాయ నమః, నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
హుస్నాబాద్లోని సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవాలయం యొక్క తిరువాభరణ శోభాయాత్ర ఈరోజు వైభవంగా నిర్వహించడం జరిగింది. గత సంవత్సరము భక్తులందరి సహకారంతో దాదాపు 110 గ్రాముల బంగారు ఆభరణాలు చేయించి గత సంవత్సరంతో ఈ నాది పలికాము. ఊరిలో ఉన్న భవానీ సహిత కాశీ మరకతలింగేశ్వర దేవాలయం నుంచి ఆభరణాలను పూజ గావించి అక్కడి నుంచి అయ్యప్ప దీక్ష గావించిన స్వాములందరి ఆభరణాలు ఎత్తుకొని ఊరేగింపుగా శోభాయాత్రగా నగర సంకీర్తనలతో సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన అయ్యప్ప స్వామివారి దేవాలయం చేరుకొని స్వామివారికి ఆ తిరువాభరణ అలంకరించి విశేష హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులందరికీ అయ్యప్ప దీక్షదారులందరికీ కూడా ఆ స్వామివారి అన్నప్రసాదం గావించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మరియు అయ్యప్ప దీక్షాదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియబస్తూ ప్రతి సంవత్సరము మకర జ్యోతి దర్శనం రోజున ఈ కార్యక్రమం ఉంటుందని అందరికీ తెలియబరుస్తున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రోజు మకర సంక్రమణం సందర్భంగా శబరిమలలో అయ్యప్ప స్వామి వారు మకర జ్యోతిగా దర్శనమిస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన హుస్నాబాద్లోని సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో సాయంత్రం 6:45 మకర జ్యోతి శబరిమలలో కనిపించగానే ఇక్కడ విశేష హారతులతో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ హారతులు పొంది ఆ శబరిగిరీశుని శుభాశిస్సులు పొందగాలని కోరుచున్నాము. స్వామి శరణమయ్యప్ప.